అక్కడ 10 సంవత్సరాలు వాళ్ళు, 22 నెలలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ. తిరిగి ఈరోజు ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కచెల్లెళ్ళు చనిపోతే ఎవరు బాధ్యులు అంటే మీరు గారా బాధ్యులు? రాజకీయ నాయకులుగా కొనసాగుతూ ఈరోజు మీరు రాజకీయంలో వంశపారపర్యంగా కుటుంబ పరిపాలనగా అందరు మీరు కొనసాగుతున్నారు కాబట్టి మీరు డబ్బు సంపాదిస్తున్నారు. మీరు తిరిగి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు పొందుతున్నారు. ఈరోజు రోడ్ల గురించి ఆలోచన లేదు, వాహనాల గురించి ఆలోచన లేదు, ఓవర్లోడ్ల గురించి ఆలోచన లేదు. ఈరోజు రోడ్లు బాగలేకనే జనాలు చనిపోతే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది ఇది? కొంచెమన్నా సిగ్గుండాలి రాజకీయాలు చేస్తుంటే. అంటే తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, మనవడు పోతే ముని మనవడు. అంటే మీరే పెద్ద తోపులు ఆ పైనుంచి దిగొచ్చిండ్రా? ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలా ప్రజలిచ్చిన అధికారంతో మీ పార్టీ కొనసాగుతుంది. కాబట్టి ప్రజలకు మంచి చేసే విధానం ఆలోచన చేయండి.